గ్రామీణ రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండల కేంద్రంలోని పాండవులగుట్టపై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 3.5 కోట్ల నిధులతో పీఎం కుసుమ్ 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ కు సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్రావుతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సోలార్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్రావు, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం సోలార్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ తెలంగాణలో సహకార సంఘాలు అగ్రగామిలో ఉన్నాయి. రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్ ఎమర్జెన్సీ పాలసీలో భాగంగా కాల్వశ్రాంపూర్ లో 4 ఎకరాల్లో 3.5 కోట్ల నిధులతో 1 మెగావాట్స్ సోలార్ ప్లాంట్ ను ప్రారంభించినట్లు వారు తెలిపారు. రాబో 3 నెలల్లో సోలార్ ప్లాంట్ ను నిర్మించి రైతులకు నేటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ శ్రీరాంపూర్ ఏమో నాకు చదువు కొంచెం మంచిగా ఈరోజు సింగిల్ విండో ద్వారా సోలార్ నిర్వహిస్తున్నటువంటి రామచంద్ర రెడ్డి గారు DCO మరి దాదాపు 3.5 కోట్ల వ్యయంతో 4 ఎకరాల ప్రభుత్వ భూమిలో కాల్వశ్రాంపూర్ మండల కేంద్రంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేయడం మరి మా అందరికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఇవాళ థర్మల్ విద్యుత్ అనేది బాగా కాస్ట్ అయిపోయింది. అంటే ఇవాళ మనం యాదాద్రి కట్టినా, భోపాల్పూర్ థర్మల్ ప్రాజెక్ట్ కట్టినా, జైపూర్ థర్మల్ ప్రాజెక్ట్ కట్టినా ఇవాళ అప్పుడైతే కట్టగలిగినాయి. కానీ ఇవాళ దగ్గర దగ్గర మళ్ళీ కట్టి ఉత్పత్తి చేయాలంటే 12-13 రూపాయలు పడుతుంది యూనిట్ కాస్ట్. అదే సోలార్ విద్యుత్ అయితే మినిమం 1 రూపీ లోపలనే ఇవాళ ప్రభుత్వానికి దొరికేటువంటి అవకాశం ఉంది. అందుకే దేశం మొత్తం కూడా సోలార్ వైపు చూస్తూ ఉంది. అంటే ఇటువంటి దేశం మొత్తం సోలార్ వైపు చూసేటువంటి ఈ పరిస్థితులలో అంటే మా సత్యబాయి చెప్పినట్టు 3 రూపాయల చిల్లర యూనిట్ తయారవుతా ఉంది. కానీ మనం రేపు పోతా ఉంటే దీనికి మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ సోలార్. అదే థర్మల్ ప్రాజెక్ట్ అయితే మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ, నిత్యం బొగ్గు మీద ఆధారపడాలి. ఒక్కొక్కసారి బొగ్గు దొరకకపోతే మనం దాన్ని నడిపే పరిస్థితి ఉండదు. మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి బయట దేశాలకి తెప్పించుకోవాలి. కానీ మన సోలార్ విద్యుత్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన ముఖ్యమంత్రి గారు రాజస్థాన్ రాష్ట్రంతో కూడా మన బట్టి విక్రమార్క గారు చర్చలు జరిపే
విషయంలో నేను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నప్పుడు అడిగితే కారణం ఏంటంటే అక్కడ కొంత అంటే ఆ రాజస్థాన్ మొత్తం కూడా ఎడారి ఉంటుంది. ఆ ఎడారి అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నంటే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇంతకుముందు పెద్దలు రవీంద్రరావు గారు చెప్పినట్టు రాజకీయాలకు అతీతంగా వాస్తవానికి ఎన్నికలప్పుడు రాజకీయాలు ఇవాళ రాజకీయాలకు సంబంధం లేకుండా ఇవాళ నిజంగా కూడా రవీంద్రరావు గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా కోఆపరేటివ్ బ్యాంక్ వెలుగుతా ఉందంటే దానికి కారణం వారి కృషి పట్టుదల 100% ఉంది. ఎందుకంటే మీ దగ్గర 40,000 మెట్రిక్ టన్నుల ఇది గోదాములు కడతామని చెప్పి నేను ఎందుకంటానంటే మా దగ్గర 1,00,000 టన్నుల గోదాములు మాకు అవసరం. ఎందుకంటే మా దగ్గర గోదాములు ఉన్నాయి కానీ సరిపో అయితే మళ్ళీ ఈ 5 ఏళ్లలోనే 1,00,000 మెట్రిక్ టన్నుల గోదాములు ఈ నియోజకవర్గాలు కట్టాలనేది నా ఆలోచన. ఎందుకంటే 1,00,000 మెట్రిక్ టన్నుల గోదాములు కడితే రేపు మనకు అది ఆమోదయోగ్యంగా ఉంటుంది. రేపు ఇలాంటి పరిస్థితి అయినా అలా మనం నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఇదే కాకుండా స్పెషల్ స్కీమ్స్ కింద 4% వడ్డీతోనే నాబార్డు వాళ్ళని ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 4% వడ్డీ మళ్ళీ 3% మళ్ళీ 3% సబ్వెన్షన్ అంటే 1% అంటే 8 పైసల మిత్తి మీద ఇలా 2 కోట్ల రూపాయలు వారికి ఇప్పించడం జరుగుతాం. 3 కోట్లు అది 7 ఏళ్ళకే తిరిగి కట్టాలి కానీ దీనికి మినహాయింపు తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 ఏళ్ళ వరకు కడితే బాగుంటుంది, ఒక్కటేసారి ఇంత పెద్దగా కట్టలేరు కాబట్టి కడితే బాగుంటుందని మేము ఒక రిక్వెస్ట్ చేసినాం. అది బహుశా సానుకూలంగానే స్పందించిన అది కూడా అవుతుందని నేను అనుకుంటాను. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇటువంటి కార్యక్రమానికి ఇవాళ 4 సొసైటీలు కేవలం పెద్దపల్లి జిల్లాలోనే 4 దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎవ్వరు కూడా ఎక్కడ సాహసం చేయని కార్యక్రమాన్ని ఇక్కడ విజయ రమణారావు గారి నేతృత్వంలో ఇలా 4 సంఘాలను మనం 1 మెగావాట్ ఉత్పత్తి చేసే ఇలా ఇండస్ట్రీ పెడతా ఉన్నాం. కేవలం ఇది ఒకటే కాదు, ఇవన్నీ సొసైటీలకు ఏ కార్యక్రమం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అనేది ఏంటంటే సంఘం అనేది సభ్యులందరూ ఇప్పుడు అందరూ కూడా క్రియాశీలకంగా మీరు పాల్గొని దీన్ని అభివృద్ధి దిశగా నడిపినట్టయితే ఇంకా అనేక కార్యక్రమాలు చేయొచ్చు. ఇప్పుడు దాదాపు 21-22 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఇచ్చినాం. మనం 14 కోట్ల పంట రుణం ఇచ్చినాం, ఇంకా 3-4 కోట్లు లాంగ్ టర్మ్ లోన్లు ఇచ్చినాం. ఇవన్నిటి మీద కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కేవలం నయా పైస లాభం కూడా ఉండదు. వ్యవసాయం అనేది రైతుకు సహకారం అందించడానికి ఈ సంఘాలు పుట్టినాయి. వ్యవసాయాన్ని ఆదుకొని ముందుకు నడపడానికి ఈ సంఘాలు పుట్టినాయి. కాబట్టి దీని మీద ఎక్కడ కూడా లాభాపేక్షతోని ఒక్క నయా పైస సంపాదన ఆలోచించకుండా కూడా పనిచేస్తాము. ఎందుకంటే ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సోలార్ 1 మెగావాట్ పవర్ ప్లాంట్. ఎందుకంటే ఈరోజు మనకు శ్రీరాంపూర్ మండలానికి మన మండల కేంద్రంలో ఒక 1 మెగావాట్ సోలార్ విద్యుత్ కోసం 4 ఎకరాల భూమి కేటాయించిన, ప్రభుత్వ భూమి కేటాయించిన గౌరవ ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి మరియు అలాగే దానికి పూర్తి మద్దతు సహకరించిన కలెక్టర్ ఓఎస్సీ హర్ష గారికి, అలాగే దీప మేడం గారికి, మా రవీంద్రరావు, మా గురువు రవీంద్రరావు గారికి ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సోలార్ ప్రాజెక్ట్ అనేది రైతులందరికీ అవసరం కాబట్టి దానికి ఇప్పుడు మన మండల కేంద్రంలో దానికి అన్ని విధాలుగా ఆలోచించి శ్రీరాంపూర్లో భూమిని కాబట్టి ఈ సంఘానికి కొంచెం అంటే సంఘం సేవలు చేయడానికి మేము ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా మాకు విద్యన గారు కలెక్టర్ గారితో మాట్లాడి చొరవ తీసుకొని ఇక్కడ ఈ ప్రాజెక్టును ఇప్పించినారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. మరి అలాగే మా సంఘంలో 2680 మంది సభ్యులు ఉన్నారు. మా సంఘంలో మా సంఘానికి
మన దాదాపు మన సభ్యులున్నారు. మా సంఘం కింద వాటాదారులు 1,92,39,000 రూపాయలు నికరా ఉంది. అలాగే మన సంఘం సభ్యులలోని 1,404 సభ్యులందరికీ 13,64,39,660 రూపాయలు ప్రాప్తం ఇవ్వడం జరిగింది. అలాగే 217 మందికి 8,23,30,960 రూపాయలు ఎల్టీలో ఇవ్వడం జరిగింది. అలాగే మా సంఘం అభివృద్ధి కోసం, మా సంఘం కోసం, మా పాలకవర్గం ఎంతో కష్టపడి అందరం కూడా కలిసి పనిచేస్తున్నాము. అలాగే మా సంఘం పక్కనే 500 మెట్రిక్ టన్నుల గోదాన్ని కూడా నిర్మించి పూర్తి చేయడం జరిగింది. 34 లక్షల నిధులతోటి రవీంద్రరావు గారు కూడా అది కూడా నాబార్డు నిధులతో అందించారు. అలాగే పెగడపల్లి గ్రామ శివారులో మా సంఘం తరఫున 24 గుంటల భూమి 17,30,000 రూపాయలు కొనుగోలు చేసి సంఘానికి రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అది ఖాళీగా ఉంది. అందులో ఏదైనా పెట్రోల్ బంక్ కానీ అలాగే ఏదైనా ఒకటి మన గోదాం కానీ మన విద్యన్న గారు ఆమిస్తే అందులో బంకు కానీ లేక పెద్ద గోదాం కానీ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారికి ఏదైనా ఒకటి ఖాళీ ఉంది కాబట్టి విజయరమణ గారు దానికి కృషి చేయాలని ఈ కార్యక్రమంలో